అమెరికాలో జన్మతహా వచ్చే పౌరసత్వాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రద్దు చేయడంతో అక్కడి భారతీయుల్లో ఆందోళన నెలకొంది. ఫిబ్రవరి 20 తర్వాత పుట్టిన వారికి సిటిజన్షిప్ రాదనే ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ భారతీయులతో పాటు అమెరికాకు వలస వెళ్లిన వారిలో గుబులు రేపింది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పుతో వారిలో కాస్త టెన్షన్ తగ్గింది. వలస వచ్చిన వారి పిల్లలకు జన్మతహా వచ్చే పౌరసత్వ హక్కును ట్రంప్ రద్దు చేయగా అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు ట్రంప్ కు షాక్ ఇచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సియాటిల్ కోర్టు జడ్జ్ జాన్ కఫెనర్ ప్రకటించారు. ఆ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్డర్ ను సవాల్ చేస్తూ పలు రాష్ట్రాలు కోర్టులకెక్కాయి. సియాటిల్ ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ స్పందించారు. తాము అపీల్ కు వెళ్తామని స్పష్టం చేశారు. అమెరికాలో అక్రమ వలసదారులపై వేట కొనసాగుతూ ఉంది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనాలకు, హింసలకు పాల్పడే వారిని నిర్బంధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా వ్యాప్తంగా వందల మంది అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. చాలా మందిని దేశం నుంచి పంపించేశారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల రవాణా, లైంగిక నేరాల వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని బహిష్కరిస్తున్నట్లు వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్ కొనసాగుతుందని, సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివెట్ వెల్లడించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు పలు నేరాల్లో భాగమయ్యే వారిని నిర్బంధించే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు సెనెట్లో ఆమోదం లభించింది. లాక్ అండ్ రీలే చట్టం పేరుతో ఇది అమల్లోకి రానుంది. గత ఏడాది వెనిజువేలా నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి జార్జియాలో నర్సింగ్ విద్యార్థిని హత్య చేశాడు. దీంతో అక్రమ వలసదారులు అడ్డుకునే నేపథ్యంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. ప్రతినిధుల సభలో బిల్లుకు అనుకూలంగా 263 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 156 ఓట్లు పడ్డాయి. ట్రంప్ ప్రభుత్వం దూకుడుతో అమెరికాలో అక్రమ వలసదారులకు కౌంటౌన్ మొదలైందని అధికారులు తెలిపారు.